అనేది దాటి గ్లోబలైజేషన్ అయిపోయింది సినిమా. అవును అవును. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎయిమ్ అనేది ఇక మనం అందరినీ మెప్పించాలనే ఎయిమ్తోనే వెళ్తున్నారు. అంటే అది సాధ్యం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. మీరు యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ గమనిస్తే లోకల్గా ఉన్న కథకే యూనివర్సల్ అప్పీల్ వచ్చింది. ఇప్పుడు బాహుబలి అనే సినిమా అది లోకల్గా నాకు తెలిసి 4-5 ప్రభాస్, తమన్నా, అనుష్క, రానా ఈ 4 తప్ప మిగతా వాళ్ళందరూ థియేటర్ యాక్టర్స్. ఆ సినిమాలో మీరు గమనిస్తే మంచి థియేటర్ యాక్టర్స్. వాళ్ళు ఎవరు నార్త్ ఇండియన్ యాక్టర్స్ని పెట్టలేదు, పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురాలేదు. మ్యాక్సిమం మీకు తమిళ నుంచి ఒక యాక్టర్, కన్నడ నుంచి ఒక యాక్టర్ వచ్చారు. కానీ దాన్ని వైడ్ అప్పీల్ ఎవరు రాజస్థాన్లో చూసినవాడు, యూపీలో చూసినవాడు ఎవడు కూడా ఇదేంటి దీనిలో మన వాళ్ళు ఎవరు అడగలేదు. సో ఆ కథ కూడా మన చందమామ కథ లాంటిది, మన జానపదాల నుంచి పుట్టిన ఐడియా. సో కానీ అప్పీల్ వైడర్ అప్పీల్ వచ్చింది. సో ఎప్పుడు నేను నమ్మేది ద మోర్ లోకల్ ద మోర్ యూనివర్సల్. స్థానికంగా జరిగే జీవితానుభవం చూడడానికి అమెరికా వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. వాడికి ఆల్రెడీ తెలిసిన కథ వాడికి చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు రాజమౌళి ఒకసారిగా ఇండియన్ సినిమాని వరల్డ్ లెవెల్ స్థాయికి తీసుకెళ్ళాడు. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇది పాన్ ఇండియా అవ్వాలంటే ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరు తీసుకోవాలి. నేనంటే ఆయన పద్ధతి. అందరూ ఇప్పుడు పాన్ ఇండియా అవడానికి, వరల్డ్ సినిమాకి అవడానికి పెద్ద బడ్జెట్ ఎక్కర్లా. సత్యజిత్ రే గారు చిన్న సినిమాలు తీసి అద్భుతంగా ప్రపంచం మొత్తం చూపించారు. ప్రపంచంలో కొరియన్ ఇండస్ట్రీ చిన్న సినిమాలు తీస్తారు. పారాసైట్ అనే సినిమా చిన్నది, దానికి కాన్లో అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ వచ్చింది. సో సినిమా స్కేల్కి ఇంటర్నేషనల్ అప్పీల్కి సంబంధం లేదు. మన వాళ్ళ భ్రమలో అదొక భ్రమ. ఈ మధ్యకాలంలో వచ్చిన భ్రమ ఏంటంటే ఇంటర్నేషనల్ అప్పీల్ అంటే 1000 కోట్ల సినిమా తీయాలి, ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ అవ్వాలి. ఒక డైరెక్టర్ పంధాది అయి ఉండొచ్చు. రాజమౌళి గారు అలా పెద్దగా ఆలోచిస్తారని అలా తీసుకుంటారు. బట్ సిమిలర్గా ప్యారలల్గా ఒక లాపతా లేడీస్ లాంటి సినిమా ఆడొచ్చు, ఒక ఆల్ వి ఇమాజిన్ ఎస్ లైట్ లాంటి సినిమా ఆడొచ్చు, ఒక లంచ్ బాక్స్ లాంటి సినిమా ఆడొచ్చు. చాలా మలయాళ సినిమాలు ఇంటర్నేషనల్గా చాలా పేరు వస్తున్న సినిమాలు ఉంటాయి. అవన్నీ నా అనుమానం బాహుబలి లాంటి సినిమాలో వాటర్ బాటిల్స్కి అయ్యే ఖర్చులో అయిపోయి ఉంటుంది. ఆ సినిమా బడ్జెట్లో అంతకంటే తక్కువలో అయి ఉంటుంది. కానీ ఇట్ హ్యాస్ కాంతారా 16 కోట్ల దీని సినిమా ఎంత పేరు వచ్చింది దానికి. సో బడ్జెట్కి, ఐడియాకి, ఎగ్జిక్యూషన్ సంబంధం లేదు. ఒక్కొక్క డైరెక్టర్ విజన్ పెద్దగా ఉండొచ్చు. దట్స్ అప్ టు ద డైరెక్టర్, మనకు సంబంధం లేదు. ఈ భ్రమలో పడి అందరూ వాతలు పెట్టుకున్నట్టు, పులిని చూసినాక వాతలు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు మనం కూడా పెద్ద కెమెరాతో తీసేద్దాం, డాల్బీ విజన్లో తీద్దాము, ఈ లెన్స్లో వాడదాము. దట్ ఈస్ నాట్. నా దగ్గర పార్కర్ పెన్ ఉంటే నేను గొప్ప రచన చేయలేను, ఆటోమేటిక్గా చేయలేనుగా. నాకు ఐడియా ఉంటే పెన్సిల్ ఉన్నా రాసేస్తాను. క్రియేటర్ దగ్గర ఐడియా ఉంటుంది, ప్రొడ్యూసర్ స్టామినా ఉన్న ప్రొడ్యూసర్ ఉంటాడు. బట్ వేరే ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ ఏంటి, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అనేది పక్కన పెట్టి మీరు వరల్డ్ లెవెల్ స్థాయికి తీసుకెళ్లే విధంగా మీరు ఖర్చు పెట్టగలరా? అసలు వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బంగారం మంచిదో కాదో తెలియాలి అంటే అసలు మంచి బంగారం ఎలా ఉంటుందో ఫస్ట్ తెలియాలి కదా. ఇప్పుడు వరల్డ్ లెవెల్ అంటే ఏమిటి అనే దాని మీద మనకి క్లారిటీ ఉంది. ఈ మాట అనేవాళ్ళకి వరల్డ్ లెవెల్ అంటే వాళ్ళకు ఒక నారో డెఫినేషన్ ఉంది. వాళ్ళ దృష్టిలో స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ వరల్డ్ లెవెల్ అంటే పెద్ద స్థాయిలో తీస్తారు, బిగ్ బ్రిలియంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చిన సినిమాలన్నీ చిన్న సినిమాలే. కొరియన్ ఇండస్ట్రీ, టర్కిష్ ఇండస్ట్రీ, ఇరానియన్ సినిమా రీసెంట్లీ. సో అంతర్జాతీయ స్థాయి సినిమా అంటే ఏంటో మనకున్న అభిప్రాయం. నాకు తెలిసి రాజమౌళి గారి సినిమా సక్సెస్ మీదే బేస్ చేసి వెళ్తున్నారు అందరూ. అది ఆయన పద్ధతి. మన పద్ధతిలో మనం ఏం చేయగలం ఎవరు ఆలోచించట్లా. ఎప్పుడైతే కాపీ క్యాట్ మెంటాలిటీ అలాంటిది వస్తుందో ఆయనలాగా మీరు తీయలేరు. ఎందుకంటే ఆయన శైలి అయింది. మీ శైలిలో మీరు కొత్తగా ఎలా తీయగలరని ఆలోచించట్లా. నేను ఎట్లా చెప్పగలను నాకు అదని ఇంటర్నేషనల్ అప్పీల్ అని. ఆయనలాగా తీసేస్తే మనకు కూడా తొందరగా పేరు వచ్చేస్తుందేమో, అంత బడ్జెట్ ఉంటే మనం కూడా VFX వాడేచ్చేమో. ఈ భ్రమలోంచి బయటకు రావాలి. చిన్న సినిమాతో కూడా మీరు అంతర్జాతీయ వేదిక మీదకి మీరు వెళ్ళగలుగుతారు. మసాన్ అనే సినిమా కాన్లో చూపించారు, ఆస్కార్స్ కూడా మన సంతోష్ అనే సినిమా ఒకటి వెళ్ళినట్టుంది, ఆస్కార్స్కి ఎంట్రీస్కి వెళ్ళింది. సో సినిమా కథ ఎలా ప్రపంచంలో ఉన్న రకరకాల ఆడియన్స్ని వాళ్ళని హత్తుకుంటుంది అనే దానికి బడ్జెట్కి సంబంధం లేదండి, స్కేల్కి కూడా సంబంధం లేదు. కాబట్టి ఒక డైరెక్టర్ శైలిని పట్టుకుని భావదాస్యం అంటాం దాన్ని మనం. ఆయనలాగా చేసేద్దాం, ఆయనలాగా షార్ట్లు తీద్దాం, ఆయనలాగా ఎప్పుడైతే ఈ భావదాస్యంలో పడిపోతామో ఎక్కువ అభాస్పాలయ్యే ఛాన్స్. దారిద్ర్యంతో పాటు దాస్యం అంటే దారిద్ర్యం అంటే అసలు ఐడియాలో లేకపోవడం. దాస్యం ఏంటంటే బానిసత్వం. అంటే ఆయనలాగా చేసేస్తే తొందరగా మనకు సక్సెస్ వస్తుంది.
అది ఉండకూడదు. ఎవరిది ఇండివిజువల్ ముద్ర వాళ్ళకు ఉండాలి. ఐ ఫీల్. మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా అలాంటిది? అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఈ సినిమాకి ఎంత ఖర్చు పెడతారు? నాకు రాలేదండి, ఎందుకంటే నేను సాధారణంగా చిన్న మీడియం టు చిన్న అంటే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు 2 టైర్ హీరోస్ కానీ టాప్ రేంజ్లో ఉన్న కొంతమంది హీరోలు కానీ ముందు మీరు ఎంత ఖర్చు పెడతారు? అది నేను విన్నాను, నాకు జరగలేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ఎక్కువైపోయింది. అంటే ఎంత ఖర్చు పెడతారు అనేది అసలు చాలా తప్పు ప్రశ్న అండి. ఎందుకంటే కథని బట్టి ఖర్చు ఉంటుంది, అంతేగాని మీరు ఎంత ఖర్చు పెడతారో ముందు దాన్ని బట్టి నేను కథ రాస్తానంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ అట్లీస్ట్. సో అదే చెప్తున్నాను, ఎవరైతే ఈ నటులు ఉన్నారో వాళ్ళకి పాన్ ఇండియా ఇంటర్నేషనల్ సినిమా పట్ల ఉన్న అపోహలు, దురభిప్రాయాల వల్ల వచ్చే ప్రశ్నలు ఇవి. ఖచ్చితంగా అది దానికి సక్సెస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ గదిలో తీయాల్సిన దాన్ని నేను స్విట్జర్లాండ్లో తీయడం అనేది దుబారా తప్ప అర్థవంతమైన ఖర్చు కాదు. ఈ గదిలో తీయడానికి సరిగ్గా ఎంత అందంగా తీయచ్చు, ఎటువంటి లైట్లు వాడాలనేది సరైన ఖర్చు. సో దాని మీద ప్రొడక్షన్ ఎలా చేయాలి అనే దాని మీద కొంత అమాయకులైన ప్రొడ్యూసర్స్, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ప్యాషన్ ఉన్నవాళ్ళు వచ్చేసి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు. బికాజ్ ఒక హీరో దొరుకుతాడు, డేట్స్ ఉంటాయి, మళ్ళీ ఛాన్స్ రాదు, ఆయన కథ నచ్చింది దొరికాడు, సో టకటకటక ఇంకా అట్లా వెళ్ళిపోతున్నారు, కాంబినేషన్ వెళ్ళిపోతున్నారు. సో దే ఆర్ గోయింగ్ మోర్ బై కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ ప్రాజెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రపోజల్. ఇట్స్ నాట్ లైక్ ఓకే ఫస్ట్ ఈ కథ ఏంటి, ఈ కథలో ఎవరు చేస్తే బాగుంటారు, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది. అలా రియల్గా ఆలోచించే ప్రొడ్యూసర్ల పర్సెంటేజ్ ఎంత ఉందండి మన ఇండస్ట్రీలో? తక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ విత్, మీకనే కాదు ఎవరికైనా అది అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు మేజర్గా ప్రపోజల్ మేకర్స్ తప్ప. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఒక స్టార్ డేట్ దొరుకుతుందండి, ఒక డైరెక్టర్లో ఒక స్టార్ డేట్ తీసుకొస్తాడు, మళ్ళీ దొరికే డేటు కాంబినేషన్ కాదు అది. సో ఏదో ఒక కథ మీరు దానికి జనరేట్ చేసుకుని మొదటి షూటింగ్ స్టార్ట్ యూ కాంట్ లూజ్ ద డేట్స్. ఆ స్టార్ ఇప్పుడు ఎలా అయిపోయిందని, ఆ స్టార్ ఉంటే ఓటీటీ బిజినెస్ అయిపోతుందని ఒక వర్డ్ ఉంటుంది. సో ముందర మనం ఏంటి ఖర్చు పెట్టినా సేఫ్ అయిపోతాం, ఓటీటీలో మాక్సిమం కవర్ చేసేసుకుని తర్వాత థియేటర్కి వెళ్ళేటప్పటికి చిల్లర మిగిలితే చాలు, థియేటర్లో ఆడపోయినా నా డబ్బులు నాకు వచ్చేసాయి, పోతే డైరెక్టర్ పోతాడు, హీరో పోతాడు, ప్రొడ్యూసర్ కూడా పోతాడు. అంటే ప్రొడ్యూసర్కి ఏంటి ఇలా మొదలైంది, కానీ ప్రొడ్యూసర్ చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. మన ఏదో నాగవంశీ గారు కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ, ద మార్కెట్ ఈస్ డౌన్, ఓటీటీ ఈస్ డౌన్. సో ఏంటంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఈవెన్ ఫర్ ప్రొడ్యూసర్స్ నౌ. కష్టంగానే ఉంది వాళ్ళకు కూడా పరిస్థితి. సో కాబట్టి అలాంటి ఒక చాలామంది నిర్మాతలు దాంతో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. నేను అబ్జర్వ్ చేసిందండి, అసలు స్క్రిప్ట్ అనేది చాలాసార్లు సెట్ మీద రాయబడుతుందండి. అది ఐడియాతో ముందర మొదలెట్టేస్తున్నారు, షూటింగ్ మొదలెట్టి తర్వాత ఇంకా అక్కడి నుంచి ఫ్లూక్ కొడతాం, లేదంటే ఏమైనా అయిపోవచ్చు. పైగా ఇంకో దురభిప్రాయం నాకు తెలిసి, అంటే అక్కడ ఆ రోజు పొద్దున్న రాస్తేనే ఐడియా ఫ్రెష్ అని, ఏదో ఒక సడన్గా వచ్చి కొత్తగా మ్యాజిక్ జరుగుతుందని ఒక దురభిప్రాయంలో కూడా ప్లానింగ్ అనే దానికి కొంచెం వ్యతిరేకత ఉందని నాకు అనిపిస్తుంది. లేకపోతే కొంతమంది అమ్మో ముందర చెప్తే ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి లాస్ట్ మినిట్లో కొంతమంది దర్శకులు చెప్తున్నారేమో, ఇవన్నీ నాకు తెలియదు. బట్ దుబారా అయితే చాలా జరుగుతుంది మన సినిమాలో. నేను కొన్ని షూట్స్ చూశాను, రోజుకి 5-6-7 షాట్లు జరుగుతుంటాయి, డిస్కషన్ జరుగుతుంటాయి, రైటింగ్ డిస్కషన్, విభేదాలు, లేదు ఇలాగా ఈ చర్చల్లో హాఫ్ డే అయిపోతుంది. సో తర్వాత షూటింగ్ మొత్తం జరిగేటప్పటికి 5-6 షాట్లు జరుగుతాయి, తర్వాత లైట్ పోయిందని ఏదో టెక్నిక్ వెళ్ళిపోతారు. సో కాబట్టి మనం ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు కొండంతవి ఎలకన పట్టినట్టు చిన్న చిన్న విషయాల్లో విపరీతంగా పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ అంటారు చూడండి, చిన్న చిన్న విషయాల్లో తీవ్రంగా గీచి పెద్ద పెద్ద విషయాల్లో దుబారా చేస్తుంటారు. సో అది యాక్చువల్ ప్లానింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్, యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ ప్రిపరేషన్ అనేది మనకి తక్కువ అని నా అబ్జర్వేషన్లో నాకు అనిపించింది. బౌండ్ స్క్రిప్ట్ అంటుంటారు కానీ ఏదైనా బైండింగ్ చేయించచ్చు, పూజలో పెట్టడానికి ఏముంది బైండింగ్ చేయించడం, అమీర్పేటలో ఎవడన్నా చేస్తాడు స్పైరల్ బైండింగ్. షూటబుల్ కంటెంట్ ఉందా లేదా, షూటబుల్ స్క్రిప్టా కాదా, ఈజ్ ఇట్ ఎ షూటింగ్ స్క్రిప్ట్, ఈజ్ ఇట్ లైక్ అ బ్లూ ప్రింట్ ఆఫ్ స్టోరీ, అది మనం ఎగ్జిక్యూట్ చేయడానికి దగ్గరగా ఉందా లేదా అని చూడకుండా ఏదో ఐడియాలు కొన్ని పెట్టేసి తర్వాత రాయడం తీయడం మార్చుకోవడం అలా నడుస్తుంది. నడవడం వల్ల ఏమంటే తెలియకుండా విపరీతంగా మనీ ఈజ్ గెటింగ్ బర్న్డ్, వేస్టెడ్ అనమాట. ఆ డబ్బులతో మీరు ఒక 7-8 మీడియం సైజ్ సినిమాలు తీసేయచ్చు ఆ వేస్టేజ్. అది ప్రొడ్యూసర్స్, ఇట్స్ విషస్ సర్కిల్ అండి. ఒక్కళ్ళు మారితే సరిపోదు, ప్రొడ్యూసర్స్ మారాలి, యాక్టర్స్ మారాలి, అన్నీ జరగాలి. ఐ హోప్ ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్. ఫస్ట్ అది డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు ఆ స్క్రిప్ట్ మీద కరెక్ట్
100% అవగాహన ఉండాలి. అంతే. ఇది మనం తీయబోతున్న సినిమా. దీనికి నటుడు ఎవరు, నేను వెళ్ళి అతను మాట్లాడతాను, వాళ్ళని హీరోయిన్తో మాట్లాడతాను, క్యారెక్టర్స్తో మాట్లాడతాను. దిస్ ఈజ్ అవర్ బడ్జెట్. ఈ బడ్జెట్లో ఒక 10% కంటింజెన్సీస్ ఉండొచ్చు. వేరియేషన్ అనేది కాబట్టి ఈ బడ్జెట్లో వాళ్ళతో మాట్లాడుకుని ఇలా ఈ నటుడు ఓకే ఒప్పుకోవట్లా, ఇంకో నటుడు ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. ఓకే, ఇది మన ఓవరాల్ బడ్జెట్, ఇది స్కెడ్యూల్, ఈ బడ్జెట్కి ఎంత అవుతుంది, ఈ స్కెడ్యూల్కి ఎంత అవుతుంది, దీనిలో మనకి ప్రాప్స్ ఇవి, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఇదంతా దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్ ప్రాపర్